ఫ్రెండ్స్, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. భారతదేశంలో పునర్జన్మకు బలమైన సాక్ష్యంగా చాలామంది నమ్మే ఒక మనోహరమైన నిజ జీవిత కథను మీతో పంచుకోవడానికి. ఇది చిన్నారి ప్రమోద్ యొక్క అద్భుతమైన కథ. మన కథ 1944లో శక్తివంతమైన భారతదేశంలో మొదలవుతుంది. ప్రశాంతమైన బసౌలిపట్నా అనే ఊరిలో ప్రొఫెసర్ బాబు బంకిలాల్ శర్మ శాస్త్రి దంపతులకు ఒక మగ శిశువు జన్మించాడు. వాళ్లు ఆ బిడ్డకు ప్రమోద్ అని పేరు పెట్టారు. చిన్నారి ప్రమోద్ ముద్దుగా నవ్వడం, గొనుగడం మొదలుపెట్టాక అతను మాట్లాడే మాటలు ఊహించని విధంగా చాలా వింతగా మారాయి. సాధారణంగా పిల్లలు చేసే శబ్దాల మధ్య కొన్ని పదాలు ఆశ్చర్యకరమైన తరచుదనంతో స్పష్టంగా వినిపించడం మొదలయ్యాయి. మోహన్, మొరాదాబాద్ మరియు మోహన్ బ్రదర్స్. ఈ పదాలు అతని తల్లిదండ్రులకు పూర్తిగా కొత్తవి. వాటికి వారి జీవితాలతోగాని, చుట్టుపక్కల పరిసరాలతోగాని ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆ వింత మాటలు వారి చిన్న ఇంట్లో ప్రతిధ్వనించాయి. ప్రమోద్ కొంచెం పెద్దయ్యాక, దాదాపు 2.5 ఏళ్ల వయస్సులో అతను చెప్పే మాటలు మరింత వింతగా మారాయి. తన భోజనం తయారు చేయడానికి తన తల్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడం మొదలుపెట్టాడు. మొరాదాబాద్లో తనకు భార్య ఉందని, ఆమె సంతోషంగా వంట చేస్తుందని పిల్లల అమాయకత్వంతో చెప్పేవాడు. అతని తల్లిదండ్రులు ఎంత ఆశ్చర్యపోయారో ఊహించుకోండి. 3-4 ఏళ్ల వయస్సు మధ్యలో ప్రమోద్ జ్ఞాపకాలు స్పష్టమైన, వివరంగా చెప్పిన కథలుగా మారాయి. వ్యాపార లావాదేవీల గురించి, ఇంటికోసం వెన్న కొనడానికి, ప్రత్యేకంగా తినడానికి బిస్కెట్లు కొనడానికి మార్కెట్కు వెళ్లడం గురించి మాట్లాడేవాడు. తరచుగా అతను తన ప్రపంచంలోకి వెళ్ళిపోయేవాడు. మొరాదాబాద్లో తన పెద్ద బిస్కెట్ వ్యాపారం గురించి గునుగుతూ, ఆ ఊరిలోని మరే కర్మాగారం కంటే అది చాలా పెద్దదని వాదించేవాడు. రహస్యాన్ని మరింత పెంచుతూ, అతను తన పేరు ప్రమోద్ అని ఎందుకు పెట్టారో కూడా ప్రశ్నించేవాడు. తన అసలు పేరు పరమానంద అని నమ్మకంగా చెప్పేవాడు. అది సులభంగా ధృవీకరించగల వాస్తవం అని వాదించేవాడు. బసోలిలోని ఇతర పిల్లలు గుంపులుగా ఆడుకుంటే ప్రమోద్ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడు. గంటల తరబడి దుకాణాల నమూనాలను ఊహల్లో విద్యుత్ వైరింగ్తో సహా ఎంతో శ్రద్ధగా నిర్మించేవాడు. మట్టిని బిస్కెట్లుగా తయారు చేయడం పట్ల కూడా ఒక వింత అభిమానం పెంచుకున్నాడు. వాటిని భోజన సమయాల్లో టీ లేదా సోడా నీటితో తన కుటుంబ సభ్యులకు ఎంతో శ్రద్ధగా ఇచ్చేవాడు. ఆ ఒంటరిగా ఆడుకునే సమయాల్లో అతను తన దుకాణం గురించి మరిన్ని వివరాలు చెప్పేవాడు. దాని పరిమాణం, మొరాదాబాద్లో దాని ఖచ్చితమైన స్థానం, అక్కడ అమ్మే రకరకాల వస్తువులు, ఢిల్లీ నగరానికి వ్యాపార పర్యటనల గురించి కూడా చెప్పేవాడు. కొన్నిసార్లు తన ప్రస్తుత కుటుంబం యొక్క సాధారణ జీవనశైలి పట్ల నిశ్శబ్ద అసంతృప్తిని వ్యక్తం చేసేవాడు. తన గత జన్మలో ఒక విజయవంతమైన వ్యాపారిగా తను స్పష్టంగా గుర్తుంచుకున్న సంపదకు ఇది పూర్తి విరుద్ధంగా ఉండేదని చెప్పేవాడు. తన కుటుంబంతో కలిసి చేసిన వివిధ వ్యాపారాల గురించి కథలు చెప్పేవాడు. కాని బిస్కెట్లు, సోడా నీటిని తయారుచేసి అమ్మే ఒక ప్రత్యేక దుకాణం గురించి తరచుగా ఇష్టంగా మాట్లాడేవాడు. దానిని ఎప్పుడూ మోహన్ బ్రదర్స్ అని పిలిచేవాడు. అతను మోహన్ బ్రదర్స్ లో ఒకడినని, మొరాదాబాద్కు దూరంగా లేని సహరాంపూర్లో తనకు మరో వ్యాపారం కూడా ఉందని చెప్పేవాడు. చిన్నారి ప్రమోద్లో మరో వింత పొరను జోడిస్తూ, పెరుగు అంటే అతనికి చాలా ఇష్టం. ఇది భారతీయ పిల్లలలో చాలా ప్రాచుర్యం పొందిన పాల ఉత్పత్తి. అతను ఒకసారి తన తండ్రిని కూడా అది తినవద్దని హెచ్చరించాడు. అది ప్రమాదకరమని చెప్పాడు. తన గత జన్మలో ఒకరోజు ఎక్కువ పెరుగు తినడం వల్ల తాను తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యానని వివరించాడు. నీటిలో మునగడం అంటే కూడా అతనికి విపరీతమైన భయముండేది. దీనికి కారణం బాత్టబ్లో చనిపోవడం అనే భయంకరమైన జ్ఞాపకం అని చెప్పేవాడు. పిల్లల అమాయకత్వంతో మాత్రమే సాధ్యమయ్యే నిజాయితీతో ప్రమోద్ తాను మొరాదాబాద్లో వివాహితుడినని, కుమారులు, కుమార్తెలకు తండ్రినని, భార్య, సోదరులు, సోదరీమణులు ఉన్నారని చెప్పేవాడు. వారిని మళ్లీ చూడాలని తరచుగా కోరుకునేవాడు. తన ప్రియమైన వారి దగ్గరకు తీసుకెళ్లమని తల్లిదండ్రులను పదే పదే వేడుకునేవాడు. వారు తనను చాలా మిస్ అవుతున్నారని చెప్పేవాడు. అతని హృదయపూర్వక అభ్యర్థనలు ఉన్నప్పటికీ అతని తల్లిదండ్రులు ఎప్పుడూ నిరాకరించేవారు. బహుశా ఈ వింత జ్ఞాపకాలు కాలక్రమేణా మాయమైపోతాయని ఆశిస్తూ. అయితే అతని తల్లి అతన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూ, అతను చదవడం నేర్చుకున్న తర్వాత మొరాదాబాద్కు తీసుకెళ్తానని వాగ్దానం చేసింది. దాదాపు 6 సంవత్సరాల వయస్సులో
ప్రమోద్ తన గత జీవితం నుండి మరొక బాధాకరమైన, నిర్దిష్టమైన విషయాన్ని పంచుకున్నాడు. తాను దీర్ఘకాలిక గ్యాస్ట్రైటిస్తో బాధపడ్డానని, మే 1943 9న సహరాన్పూర్లో మరణించానని చెప్పాడు. తన అసాధారణ కథలకు నమ్మకం కలిగించడానికి అతని సోదరుడు బి. మోహన్లాల్ ఒక ప్రసిద్ధ క్యాటరర్ అని, అతను ఇప్పటికీ మొరాదాబాద్లో వృద్ధి చెందుతున్నాడని చెప్పాడు. చిన్నారి ప్రమోద్ యొక్క స్థిరమైన జ్ఞాపకాల ప్రకారం ఆ మే నెలలో మరణించిన పరమానంద అనే వ్యక్తి ప్రొఫెసర్ శాస్త్రి కుటుంబంలో ప్రమోద్గా తిరిగి జన్మించాడు. వింతగా ప్రమోద్ తల్లిదండ్రులు ఈ ఆశ్చర్యకరమైన వాదనలను ధృవీకరించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. బహుశా గత జీవితాలను గుర్తుంచుకునే పిల్లలు త్వరగా చనిపోతారనే స్థానిక నమ్మకం వారిని అలా చేయకుండా నిరోధించి ఉండవచ్చు. కాలమాగకుండా గడుస్తుండగా ప్రమోద్ యొక్క వింత మాటల గురించి బసోలిపట్నా చిన్న సమాజంలో నెమ్మదిగా అందరికీ తెలిసింది. ఈ ఆసక్తికరమైన కథలు విన్నవారిలో రాఘు నందలాల్ అనే ఒక కుతూహలగల వ్యక్తి ఉన్నాడు. బాలుడి స్థిరమైన మరియు వివరంగా చెప్పిన విషయాలు విన్న అతను ఈ అద్భుత కథల వెనుక ఏదైనా నిజముందో లేదో తెలుసుకోవడానికి సహరాన్పూర్లోని ఒక బంధువును అడగాలని నిర్ణయించుకున్నాడు. అతను విస్మయానికి గురయ్యేలా ప్రమోద్ చెప్పిన వివరాలు ఆ పట్టణంలోని పరమానంద అనే వ్యక్తి యొక్క జీవితం మరియు మరణంతో ఖచ్చితంగా సరిపోయాయి. చివరకు ప్రమోద్ యొక్క అద్భుతమైన కథ మొరాదాబాద్లోని ఒక కుటుంబం, మెహ్రా కుటుంబం, చెవిన పడింది. ఆ కుటుంబ పరిస్థితులు చిన్నారి చెబుతున్న అనేక వివరాలను ప్రతిబింబించాయి. మెహ్రా సోదరులు మొరాదాబాద్లో అనేక వ్యాపారాలను కలిగి ఉన్నారు. వాటిలో మోహన్ బ్రదర్స్ అనే ప్రసిద్ధ బిస్కెట్ మరియు సోడా నీటి దుకాణం కూడా ఉంది. ఈ దుకాణాన్ని వారి సోదరుడు పరమానంద్ మెహ్రా మే 1943 9న తన అకాల మరణం వరకు స్థాపించి జాగ్రత్తగా నిర్వహించాడు. ప్రమోద్ బసోలిపట్నాలో జన్మించడానికి కేవలం 18 నెలల ముందు. పరమానంద్ మరణానికి సంబంధించిన వివరాలు ప్రమోద్ జ్ఞాపకాలతో భయానకంగా సరిపోయాయి. పరమానంద్ ఒక పెళ్లి విందులో తన అభిమాన ఆహారమైన పెరుగును ఎక్కువగా తిని తరువాత తీవ్రమైన జీర్ణశయాంతర వ్యాధిని అభివృద్ధి చేశాడు. తరువాత అపెండిసైటిస్ మరియు పెరిటోనిటిస్ వచ్చి చివరికి మరణించాడు. విషాదకరంగా అతను మరణించడానికి కొన్ని రోజుల ముందు తన కుటుంబ సభ్యుల సలహాను ధిక్కరించి అతను ఎక్కువ పెరుగు తినాలని పట్టుబట్టాడు. బహుశా మళ్లీ ఆనందించడానికి అవకాశం ఉండకపోవచ్చని విలపించాడు. పరమానంద్ స్వయంగా పెరుగును ఎక్కువగా తినడం వల్ల తన అనారోగ్యం మరియు త్వరలో రాబోయే మరణానికి కారణమని చెప్పాడు. అంతేకాకుండా అపెండిసైటిస్ చికిత్స సమయంలో అతను అనేక నేచురోపతిక్ స్నాన చికిత్సలను చేయించుకున్నాడు. అతను నిజానికి బాత్టబ్లో మరణించకపోయినప్పటికీ అతను మరణించడానికి కొద్దిసేపటి ముందు స్నానం చేయించబడ్డాడు. పరమానంద్కు దున్హకిస్తున్న భార్య మరియు 5 పిల్లలు, 4 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. ఈ చిన్నారి యొక్క స్పష్టమైన జ్ఞాపకాల గురించి తెలిసిన మోహన్లాల్, పరమానంద్ సోదరుడు, ఈ వింత సారూప్యతలను చూసి చాలా కదిలిపోయాడు మరియు తీవ్రంగా ఆశ్చర్యపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1949 వేసవిలో మోహన్లాల్ అప్పటికి 5 సంవత్సరాల కంటే మోహన్లాల్ ప్రొఫెసర్ బంకిలాల్ను మరియు చిన్నారి ప్రమోద్ను వీలైనంత త్వరగా మొరాదాబాద్ సందర్శించమని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. తన కుమారుడు చేసిన అసాధారణ వాదనలను ధృవీకరించడానికి అంతే ఆసక్తిగా ఉన్న ప్రొఫెసర్ బంకిలాల్ ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించాడు. ఆగస్టు 15, 1949 స్వాతంత్ర్య దినోత్సవాన్ని వారు ప్రయాణించే రోజుగా సూచించాడు. ఆ జాతీయ సెలవు దినాన అతను తన బోధనా విధులకు విముక్తి పొందుతాడు కాబట్టి. చివరికి ఆ ముఖ్యమైన రోజు రానే వచ్చింది. ప్రొఫెసర్ బంకిలాల్ మరియు చిన్నారి ప్రమోద్ మెహ్రా కుటుంబం యొక్క ఆహ్వానాన్ని గౌరవించి సందడిగా ఉండే మొరాదాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ముందుగా ఏర్పాటు చేసినట్లుగా మోహన్లాల్ అక్కడ ఆతృత మరియు భయం మిళితమైన భావాలతో వేచి ఉన్నాడు. తండ్రి మరియు కొడుకు రైలు నుండి దిగిన క్షణంలో ఒక అద్భుతమైన దృశ్యం జరిగింది. చిన్నారి ప్రమోద్ ఎటువంటి సంకోచం లేకుండా నేరుగా మోహన్లాల్ వైపు పరిగెత్తాడు. అతను తన పెద్దన్న ను లోతైన మరియు సున్నితమైన ఆప్యాయతతో కోగలించుకున్నాడు. స్వచ్ఛమైన ఆనందంతో కన్నీళ్లు అతని చిన్న ముఖంపై ప్రవహించాయి. రైల్వే స్టేషన్లో ప్రమోద్ను అభినందించడానికి వచ్చిన వారిలో పరమానంద్ యొక్క బంధువు శ్రీకరం చంద్ మెహ్రా కూడా ఉన్నారు. అతను తన జీవితకాలంలో పరమానంద్తో సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నాడు. ప్రమోద్ అతన్ని చూడగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ పెద్దన్నా అని పిలిచాడు మరియు హృదయపూర్వక విశ్వాసంతో నేను పరమానందను
అని అన్నాడు. భారతదేశంలో ఒక దగ్గరి బంధువును సోదరుడు అని పిలవడం సాధారణ ఆప్యాయత మరియు గౌరవం యొక్క వ్యక్తీకరణ. పరమానంద్ మరియు కరం విషయంలో ఉన్నట్లు అందరూ కలిసి గుర్రపు బండి అయిన టోంగాలో మోహన్లాల్ నివాసం వైపు బయలుదేరారు. అందరి పూర్తి ఆశ్చర్యానికి ప్రమోద్ అప్పుడు మొరాదాబాద్లోని అపరిచిత వీధుల గుండా మోహన్ బ్రదర్స్ దుకాణానికి డ్రైవర్కు నమ్మకంగా దారి చూపించాడు. ఆ పట్టణానికి అతని మొదటి సందర్శనలో కూడా. మెహ్రా కుటుంబ నివాసానికి వెళ్లే దారిలో ప్రమోద్ ఒక పెద్ద మరియు ప్రముఖ భవనాన్ని గుర్తించి దానిని టౌన్ హాల్ అని ఖచ్చితంగా గుర్తించాడు. అదే అతడు గత జన్మలో నివసించిన ఇల్లు. గుమ్మం లోపలికి అడుగుపెట్టే ముందు భక్తిగా నమస్కరించాడు. సరిగ్గా ఎదురుగా పూలు, చందనంతో అలంకరించిన గది కనిపించింది. అది అతడు తన ఇష్టదైవాన్ని పూజించే గది. అక్కడ నిలబడిన అతడికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. అదే గదిలో అతడు తన ధనాగారాన్ని ఉంచి లక్ష్మీదేవిని పూజించేవాడు. తరువాత పరమానంద్ ఇంటికి వెళ్లిన ప్రమోద్ ఆయన పడుకునే గదిని గుర్తుపట్టాడు. అంతేకాదు, ఆ రోజుల్లో లేని ఒక గది తలుపు తెరను చూసి దాని గురించి చెప్పాడు. పరమానంద్ వస్తువులు పెట్టుకునే ఒక ప్రత్యేకమైన అల్మారాను, ఆయన భోజనం చేసే చిన్న బల్లని కూడా గుర్తుపట్టాడు. ఇదే బల్లమీద నేను భోజనం చేసేవాడిని అన్నాడు అతడు. ఆ తరువాత జరిగినది మాటల్లో చెప్పలేనిది. తన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులందరి గురించి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా అడిగాడు. వారి బంధంలోని ఆత్మీయతను చూసి వారంతా కదిలిపోయారు. మాటలు రాలేదు. ఇక ఉత్కంఠ, ఆశ్చర్యం కలిగించే సమయం వచ్చింది. పరమానంద్ తల్లి గదిలోకి రాగానే ఎవరూ ఏమీ చెప్పకముందే వెంటనే ఆమెను అమ్మా అని పిలిచాడు. పరమానంద్ భార్యను కూడా సరిగ్గా గుర్తుపట్టాడు. ఆమె ముందు కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు. ఆమె పెద్దదైన స్త్రీ, అతడు కేవలం 5 ఏళ్ల బాలుడు. కాని ఒక భర్తకు ఉండాల్సిన కొన్ని భావాలు అతడిలో ఉన్నట్లు కనిపించాయి. వారు ఒంటరిగా ఉన్నప్పుడు అతడు ఆమెతో, నేను వచ్చాను కానీ నువ్వు బొట్టు పెట్టుకోలేదు అన్నాడు. అంతేకాదు, భార్యలు వేసుకునే రంగుల చీర కాకుండా వితంతువులు వేసుకునే తెలుపు చీర ఎందుకు కట్టుకున్నావని అడిగాడు. ప్రమోద్ పరమానంద్ కుమార్తెను, అప్పటికి ఇంట్లో ఉన్న ఒక కుమారుడిని సరిగ్గా గుర్తుపట్టాడు. స్కూలు నుండి వచ్చిన చిన్న కుమారుడిని కూడా అతడి ముద్దు పేరు గోర్ధన్తో పిలిచి గుర్తుపట్టాడు. వారితో మాట్లాడుతూ, పెద్ద గోర్ధన్ తనను పేరుతో పిలవడానికి ఒప్పుకోలేదు. నాన్న అని పిలవమని పట్టుబట్టాడు. నేను చిన్నవాడిని అయ్యాను అంతే అన్నాడు. ఆ సందర్శనలో ప్రమోద్ పరమానంద్ సోదరులలో ఒకరిని, ఒక మేనల్లుడిని కూడా సరిగ్గా గుర్తుపట్టాడు. ప్రమోద్ చెప్పిన విషయాలలో ఏ ఒక్కటీ అబద్ధమని నిరూపించలేకపోయారు. గతంలోని ఆ అనుభవాలన్నింటినీ వారు నమ్మక తప్పలేదు. ఇప్పుడు ప్రమోద్కు ఇంట్లో దాదాపు ప్రతిరోజూ జరిగే ఒక సంఘటన గుర్తుకు రావడం మొదలైంది. అదేమిటంటే, హాల్లో కూర్చుని నిమ్మరసం తాగడం, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తన అన్నయ్య మోహన్లాల్తో అనేక విషయాలు పంచుకోవడం. ఈ విషయం చెప్పగానే అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తరువాత ప్రమోద్ దుకాణానికి వెళ్లాలని కోరుకున్నాడు. దుకాణంలోకి వెళ్లగానే, బేకరీ, సోడా నీళ్ల ఫ్యాక్టరీని ఎవరు చూసుకుంటున్నారు అని అడిగాడు. ఇదివరకు ఆ బాధ్యత పరమానందే. ఫ్యాక్టరీలోకి వెళ్లిన వెంటనే శీతల పానీయం ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా వివరించాడు. నిజానికి అతడు అలాంటి యంత్రాన్ని చూడటం అదే మొదటిసారి. అతడి జ్ఞానాన్ని పరీక్షించడానికి కావాలనే నీటి సరఫరాను నిలిపివేశారు. అది చూసిన ప్రమోద్ వెంటనే ఆ విషయాన్ని గుర్తించి, పంపులోకి తగినంత నీరు రానప్పుడు యంత్రాన్ని ఉపయోగించకూడదని సూచించాడు. ఎవరి సహాయం లేకుండా తెగిపోయిన పైపును గుర్తించి దానిని రిపేర్ చేసే విధానం చెప్పాడు. ఆ తరువాత శరదృతువులో సహరాన్పూర్కు వెళ్లినప్పుడు ప్రమోద్ అక్కడ పరమానంద్కు తెలిసిన ఒక డాక్టర్ను వెంటనే గుర్తుపట్టాడు. ఆయన డాక్టర్, నాకు చాలా కాలం నుండి తెలుసు అన్నాడు. ఆ సందర్శనలో యాస్మిన్ అనే వ్యక్తిని కూడా గుర్తుపట్టాడు. అతడు తనకు, పరమానంద్కు డబ్బు బాకీ ఉన్నాడని పట్టుబట్టాడు. నువ్వు నాకు కొంత డబ్బు తిరిగి ఇవ్వాలి అన్నాడు. మొదట్లో యాస్మిన్ ఆ అప్పును అంగీకరించడానికి ఇష్టపడలేదు. కాని మెహ్రా కుటుంబం తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయదని హామీ ఇచ్చిన తరువాత ప్రమోద్ చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు. ప్రమోద్ యొక్క జ్ఞాపకాల వార్త వ్యాపించింది. మొరాదాబాద్లోని చాలామంది ముఖ్య వ్యక్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు అతడిని పట్టణంలోని కొన్ని ప్రదేశాలకు, ముఖ్యంగా పరమానంద్ తరచుగా వెళ్లే ప్రదేశాలకు తీసుకువెళ్లారు. మరియు వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. ప్రమోద్ వాటిని గుర్తించడమే కాకుండా తన గత జన్మలో ఆ ప్రదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన ముఖ్యమైన విషయాలను కూడా చెప్పాడు. బ్యాంకులు, మెస్టన్ పార్క్,
సర్వీస్ సెంటర్లు మరియు మొదలైనవి. అంతేకాదు, అతడు వినియోగదారులను పిలిచి ఒక్కొక్కరిని గుర్తుపట్టాడు. తరువాత ఆగస్టు 16న, అంటే మరుసటి రోజే ఆర్య భవన్లో ఒక సభ ఏర్పాటు చేసి ప్రమోద్ తన జ్ఞాపకాలను చెప్పాలని నిర్ణయించారు. నిజానికి చాలామందికి ఇలాంటి విషయాలు నమ్మశక్యంగా ఉండవు. వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా వారు నమ్మకపోతే దేవుడే వారిని ఆశీర్వదించాలి. పునర్జన్మకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.